దండాలయ్య ఉండాలయ్య దీవించయ్య దేవా అంటూ గణనాథుడికి పూజలు నిర్వహించిన భక్తులు నిమజ్జన కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ట్యాంక్ బండ్ పరిసరాలు జనాలతో కిక్కిరిసిపోయాయి. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొన్నారు. డప్పులు వాయిద్యాల నడుమ ఆనందోత్సవాలతో కేరింతలు కొట్టారు. తీన్మార్ సంగీతంతో యువతీ యువకులు ఉరుతులుగారు. ఆనందంతో నృత్యాలు చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వెంకట్ ట్యాంక్ బండ్ నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకట్ చెప్పండి, అయితే నిన్న అనుకున్న సమయానికే ఖైరతాబాద్ మహాగణపతిని నిమజ్జనం చేశారు. పోలీసులు పటిష్ట బందోబస్తు నడుమ అలాగే పక్కా వ్యూహంతో అయితే అనుకున్న సమయానికే ముగించారు. ఈ రోజు కూడా అనుకున్న సమయానికే గణనాథుల నిమజ్జన కార్యక్రమం ముగియనుందా? తాజా డీటెయిల్స్ ఏంటి? నిన్న 6 గంటలకు మొదలైన మహాగణపతుల శోభయాత్ర ఇంకా కొనసాగుతుంది. ఆల్మోస్ట్ 6:30గా వస్తుంది. దాదాపు 12 గంటల పాటు నగరంలో శోభయాత్ర సంతరించుకుందని చెప్పుకోవచ్చు. భక్తులు కూడా భక్తి శ్రద్ధలతో చాలా నియమనిష్టలతో పద్ధతి ప్రకారంగా గణనాథుల్ని తీసుకొస్తున్నటువంటి నేపథ్యం మనం స్పష్టంగా చూసుకోవచ్చు. నిన్న ఉదయం 6 గంటల నుంచి ఇదే తంతు కొనసాగుతుంది. దాదాపు ఇప్పటి వరకు 1,40,000 పైచీలకు గణనాథుల్ని ఇప్పటి వరకు నిమజ్జనం చేసినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు, ఇప్పటికి కూడా గణనాథుల శోభయాత్ర ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎక్కడికక్కడ గణనాథులు నిలిచిపోయినటువంటి పరిస్థితి. నిన్న ఉదయం మనం ఇటు లకడికపూల్ నుంచి వస్తున్న మార్గంలో లకడికపూలు ఇటు నాంపల్లి ఏరియా ఈ ప్రాంతం అంతా కూడా గణనాథుల శోభయాత్ర ఇంకా కొనసాగుతూ ఉంది. చాలా దూరం, దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరంలో కూడా ఇంకా గణనాథులు నిలిచిపోయినటువంటి నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కావచ్చు, ఇటు ప్రభుత్వ రంగ సంస్థలు, ఇటు హెల్త్ శాఖ కావచ్చు, విద్యుత్ శాఖ కావచ్చు, వాటర్ బోర్డు, ఇటు జిహెచ్ఎంసీ అన్ని శాఖలు చాలా సమన్వయంగా ముందుకు వెళ్లి ఒక కోఆర్డినేషన్ మీద పనిచేస్తూ సక్సెస్ఫుల్ గా ఈ గణనాథుల ఉత్సవాలను ముగించారని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇవాళ మధ్యాహ్నం అంటే 12-1 గంట వరకు పూర్తి స్థాయిలో నిమజ్జనం పూర్తయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికీ అదే జోష్ కనిపిస్తూ ఉంది భక్తులలో. పెద్ద సంఖ్యలో గణనాథులు ఈసారి నగరంలో వెలిసిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో నిన్న 6 గంటల నుంచి కూడా పోలీసులు ఎక్కడికక్కడ ఒక్కొక్క మండపం దగ్గర ఇద్దరిద్దరు పోలీసులు గణనాథులు తరలించే పనిలో ఉన్నారు. మొత్తం కూడా ఆ గణనాథులని హుస్సేన్ సాగర్ వైపుకు చాలా వేగంగా నిన్న తీసుకొచ్చినటువంటి నేపథ్యం కనిపించింది. నిన్న మధ్యాహ్నం వరకే ఇటు ఖైరతాబాద్ గణనాథుడు కావచ్చు, అటు బాలపూర్ గణనాథుడు కావచ్చు, మధ్యాహ్నం వరకే 1:40 ఖైరతాబాద్ వినాయకుడు, దాదాపు 4 గంటల ప్రాంతంలో బాలపూర్ గణనాథుడు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం అయ్యింది. ఆ తర్వాత వేగంగా నగరంలో ఉన్నటువంటి గణనాథులన్నీ కూడా హుస్సేన్ సాగర్ వైపుకు కదిలాయని చెప్పుకోవచ్చు. ఇక ఇవాళ రాత్రి తరలించినటువంటి గణనాథులన్నీ కూడా ఉదయానికి కూడా అట్లనే రోడ్ల మీద వెలిసినటువంటి నేపథ్యం ఉంది. మనం చూసుకోవచ్చు, ఎక్కడికక్కడ ఇంకా గణనాథులు వస్తూనే ఉన్నాయి. అదే కోలాహలం, అదే సిచ్యువేషన్ ఇంకా కొనసాగుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో గణనాథులని హుస్సేన్ సాగర్ వైపు తరలించే పనిలో ఉన్నారు. మొత్తం ఎక్కడ ఎలాంటి ఘటనలు జరగకుండా కూడా అక్కడక్కడ పికెట్లు ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో ఈ ఉత్సవాలను సక్సెస్ఫుల్ గా చేశారని చెప్పుకోవచ్చు. అందుకు ప్రత్యక్షంగా పోలీసులు మాత్రం ఈ 2-3 రోజులు నిరంతరం హైదరాబాద్ లో ఈ గణనాథుల ఉత్సవము ఒకవైపు, అట్లనే ప్రభుత్వం ఆధీనంలో తెలంగాణ స్వాతంత్ర అంటే ప్రజాపాలన దినోత్సవం ఒకవైపు ప్రభుత్వం చేస్తుంది, మరోవైపు బీజేపీ లిబరేషన్ డే చేసింది. ఇట్లా మరోవైపు ఇటు మైనారిటీకి సంబంధించి మిలాద్ ఉన్ నబీ ఫెస్టివల్ కూడా జరిగింది. ఇట్లా ఒక 4 ప్రధాన అంశాలు నిన్న చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఈ ల్యాండ్ ఆర్డర్ సమస్య ఎక్కడ కూడా తలెత్తకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం
ఉంది. ఎక్కడికక్కడ పికెట్లు ఏర్పాటు చేయడం కావచ్చు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయొచ్చు కావచ్చు, ఇట్లాంటి ప్రతి అంశాన్ని కూడా చాలా క్షుణ్ణంగా మానిటరింగ్ చేసి ఈ గణనాథుల ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇంకా గణనాథులు వస్తూనే ఉన్నాయి. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా గణనాథులతో కిక్కిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అదే చేస్తూ భక్తులు ఇంకా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఉన్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇవాళ దాదాపుగా నిన్న ఉదయం 6 గంటలకు మొదలైన శోభయాత్ర ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. దాదాపు 1,30,000 పైచీలకు గణనాథులు ఇప్పటి వరకు నగరంలో నిమజ్జనం చేసినట్టుగా అధికారులు చెప్తున్నటువంటి నేపథ్యం. మొత్తం నగర వ్యాప్తంగా 71 ట్రైన్ల ద్వారా 71 చోట్ల ఈ గణనాథుల నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇక భక్తులు కూడా అదే కోలాహలం కొనసాగుతూ ఉంది. అదే డీజేలు, అదే భక్తి పాటలు, అదే ఉత్సాహంతో ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. నిన్నటి నుంచి కూడా ఇదే జోష్ కనిపిస్తూ ఉంది. నిన్న మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా గణనాథులు ఫ్లోటింగ్ కూడా పెరిగింది. భక్తులు కూడా పెద్ద సంఖ్యలో హుస్సేన్ సాగర్ చేరుకోవడంతో మొత్తం కూడా హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలంతా కూడా భక్తులతో జనసంద్రోహమైనటువంటి విజువల్స్ నిన్న నుంచి కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా అదే కొనసాగుతూ ఉంది. వేగంగా గణనాథుల్ని ముందుకు తరలిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. మొత్తం ఇటు నెక్లెస్ రోడ్ కావచ్చు, ఇటు ట్యాంక్ బండ్, ఇటు ఎన్టీఆర్ మార్గు 3 చోట్ల కూడా వేగంగా గణనాథులు హుస్సేన్ సాగర్ చెంతకు చేరుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా చూసుకోవచ్చు. ఎక్కడికక్కడ గణనాథులు ఒకదాని తర్వాత ఒకటి ముందుకు కదులుతున్నటువంటి నేపథ్యం అయితే హుస్సేన్ సాగర్ తీర ప్రాంతంలో కనిపిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. నిన్న రాత్రి అర్ధరాత్రి తర్వాత కూడా ఒక్కసారిగా మళ్లీ ఫ్లోటింగ్ ఎక్కువగా అయ్యింది. పోలీసులు కూడా చాలా ముందస్తు చర్యలు చేపట్టడంతో ఎక్కడికక్కడ వేగంగా ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ కాకుండా ఎక్కడ కూడా ఫ్లోటింగ్ ఆగకుండా ముందుకు తరలిస్తున్నటువంటి నేపథ్యం. ఎందుకంటే 2 రోజులు వరుసగా సెలవులు ఇచ్చారు. ఈ సెలవుల నేపథ్యంలో కూడా రాష్ట్ర నలుమూల నుంచి కూడా వీక్షించేందుకు ప్రజలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చినటువంటి నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సక్సెస్ఫుల్ గా ఈ గణనాథుల ఉత్సవాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ మధ్యాహ్నం వరకు ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.